హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మళ్ళా కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇంతకుముందు చెప్పాను కదా, కరుంగలి మాలకు పూజ చేపిచ్చే వీడియో నేను మీకు చూపిస్తాను అని. అండ్ అమ్మాయిలు ధరించవచ్చా అన్న డౌట్ కూడా ఉండే కదా. నిక్షేపంగా ధరించవచ్చండి. ధరించకూడదు అనే ఏ పురాణాలలో కూడా లేదు. నాకు తెలిసినంత వరకు, అంటే నేను రీసెర్చ్ చేసినంత వరకు అమ్మాయిలు ధరించవచ్చు కరుంగలి మాలని, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే మాల ధరించేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. అవి మాత్రం పాటించాలి. ముందైతే మనం మాలను తీసుకున్న తర్వాత ఖచ్చితంగా దానికి ఇలా పూజలు జరిపించాలండి. నేనైతే మాకు దగ్గరలో శివాలయం ఉంది కాబట్టి అక్కడికెళ్ళి ఇలా పూజ జరిపించాను. పంతులు గారికి ఇచ్చాను. యాక్చువల్‌గా పంచామృతాలతో అభిషేకం చేయాలి అనంటే మనం అంటే మామూలుగా శివలింగంకి అభిషేకం చేసుకోవచ్చు. లేదు దగ్గరలో ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటే అక్కడ కూడా వెళ్ళొచ్చు. సో, మాకు శివాలయం ఉండడం వల్ల నేను అక్కడికైతే వెళ్ళాను. ఇంకా అప్పటికే కొంచెం ఆల్రెడీ అలంకరణ పూర్తయింది అని చెప్పేసి, అంటే చాలా క్రౌడ్ కూడా ఉండే, అలంకరణ కూడా కంప్లీట్ అయింది అని ఇంకా వేరే శివలింగం దగ్గర నాకే చెప్పారనమాట పంతులు గారు, మీరే అభిషేకం చేసుకొని రండమ్మా అని. మాలని మాత్రం దేవుడికి ధరింపజేశారు. అక్కడ ఆయన పూజ చేశారు. సో నేను ఇంకా వెళ్ళి నాకు తోచిన విధంగా, నాకు వచ్చినట్టుగా నార్మల్గా పక్కనున్న శివలింగంకి అభిషేకాలు అయితే చేశాను. అంటే పర్టికులర్గా రాదు, బట్ ఏదో వచ్చినట్టుగా అట్లా అట్లా చేశానన్నమాట. చేసిన తర్వాత ఇంకా పంచామృతాలు అన్నీ కంప్లీట్ అయ్యే వరకు కొంచెం టైం పట్టింది. కాస్త పర్వాలేదు, అప్పటి వరకు కూడా ఆ మాలని అలాగే దేవుడి దగ్గర ఉంచేశారు పంతులు గారు. తర్వాత నేను ఎల్లాకే తీసిచ్చారు. సో యాక్చువల్గా కరుంగలి మాలను ధరించడం వల్ల మనకి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు ప్రతికూలతల నుండి మనల్ని రక్షిస్తుందండి. మెయిన్గా మనకు ప్రతికూలతల నుండి రక్షణ, అదే నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా, దాని నుండి మనకు రక్షణ కలుగుతుంది. అండ్ మనశ్శాంతి, మంచిగా మనశ్శాంతి ఉంటుంది. ఏంటంటే దేవుడికి కొంచెం దగ్గరగా ఉంటుంది మన మనసు, అంతే నిర్మలంగా ఉంటుంది అట్లా. యాక్చువల్గా కరుంగలి మాలని మనము కొన్ని కొన్ని టైంలో తీసేయాలండి. ఎలా అంటే లైక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎప్పుడు వేసుకోవాలో చెప్తాను. కరుంగలి మాలను వచ్చేసి మనము శుక్రవారం, శనివారం, పంచమి, పౌర్ణమి, ఏకాదశి లేదా త్రయోదశి వంటి పర్వదినాలలో మనం పూజ చేపించేసుకొని మనం దాన్ని ధరించవచ్చు. అండ్ ఎక్కడికి అంటే ఎప్పుడు మాలని తీయాలి అని అంటే, ఎక్కడికైనా మనము అంటే లైక్ నిద్రపోయేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసేయాలండి నైట్ టైంలో. ఎందుకు తీసేయాలి అంటారు అని అంటే, మెయిన్గా ఎందుకు దాన్ని తీయాలి అంటారంటే, వేడి ఉష్ణాన్ని బాగా క్రియేట్ చేస్తుంది అనమాట కరుంగలి మాల. అందుకని మనము నైట్ నిద్రపోయేటప్పుడు దాన్ని ఖచ్చితంగా తీసేయాలి. అండ్ నెక్స్ట్ చిన్న పిల్లలకి మాత్రం కరుంగలి మాలను వేయకూడదండి. చిన్నపిల్లలకు వేయకూడదు. ఎందుకంటే అధిక ఉష్ణం అనేది ఆ పిల్లలకి, చిన్నపిల్లలకి ఇబ్బందిని కలిగిస్తుంది. సో అది వేయకూడదు. అదండి మొత్తానికైతే క్లియర్గా నాకు అర్థమైంది ఏంటంటే, అమ్మాయిలు కూడా వేసుకోవచ్చు. కొన్ని కొన్ని డేస్ ఉంటాయి కదా అమ్మాయిలకి, ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా మాలను తీయాలండి. తీసిన తర్వాత మళ్ళీ మీరు వేసుకునేటప్పుడు కొంచెం పాలల్లో పసుపు నీళ్ళు కలిపి శుద్ధి చేసి మాలను మీరు మళ్ళీ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఫైనల్గా నేనైతే వేసుకున్నానండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.